పేరు మద్దెలదీపు బాబు. చదివింది ఇంజనీరింగ్. చేసేది మాయమాటలు చెప్పడం, మోసాలు చేయడం. అవతలివాడు ఎంత గొప్పవాడైనా సరే ఇట్టే బుట్టలో పడిపోవాల్సిందే. కేటుగాళ్లలో వీడు కొత్త రకం. తూర్పుగోదావరి జిల్లా వేమగిరికి చెందిన దీపుబాబు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. దాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నాడు. సానుభూతితో డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన ఇతగాడు ఫ్యాన్సీ నంబర్ల పేరుతో హైటెక్ మోసాలకు పాల్పడుతున్నాడు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలతో ఫోటోలు దిగి వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని పెద్దవాళ్లకు గాలం వేసేవాడు. మొబైల్ నంబర్లు, కార్ నంబర్లు ఎలా కావాలంటే అలా ఇప్పిస్తానంటూ పెద్ద పెద్ద వాళ్లకు మెసేజ్లు పంపించేవాడు. ఫ్యాన్సీ నంబర్ల మోజులో చాలా మంది ఇతని అకౌంట్కు డబ్బు పంపారు. ఫేస్బుక్ ద్వారా కథ నడిపి ఆన్లైన్లో డబ్బు డిపాజిట్ చేయించాడు. మోసపోయిన వారి లిస్టులో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నుంచి 4 లక్షలు, పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్ నుంచి 64,000, గోపాలపురం ఎమ్మెల్యే 48,000, ఏలూరు మాజీ ఎమ్మెల్యే 24,000, ఇలా చాలా మంది దగ్గర 25 లక్షల దాకా స్వాహా చేశాడు. చీరాల ఎమ్మెల్యే కూడా బాధితుడే. ప్రజాప్రతినిధుల ఫిర్యాదుతో చీరాల పోలీసులు మోసగాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతని దగ్గర నుంచి పెద్ద సంఖ్యలో బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను మోసం చేసిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్ అనే నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. 25 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్టు, ఇతని నుండి 12,22,000 రూపాయల విలువగల సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఫేస్బుక్ మేలు చేయడం మాట అటుంచి మోసగాళ్ల సంఖ్యను పెంచేస్తోంది. ఫేస్బుక్తో కనెక్ట్ అయితే జేబు మొత్తం గుల్లైపోతోంది. దీపుబాబు లాంటి మోసగాళ్లు పెరిగిపోతున్నారు. ఇలాంటి వారి మాటలు విని మోసపోవద్దని పోలీసులు కోరుతున్నారు.